నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు డాక్టర్ వైఎస్ సునీత గారు, వివేకానంద గారి కుమార్తె నిన్న చంద్రబాబు గారిని కలవటం జరిగింది. అది ఏదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కానీ, కేసు త్వరగా తేల్చేయమని కానీ ఇవి కూడా కాదు. ఆవిడ రిక్వెస్ట్ చేసింది బాబు గారిని ఏంటంటే, వివేకానంద రెడ్డి గారికి ఒక పిఏ ఉన్నాడు, కృష్ణారెడ్డి అని. ఈ కృష్ణారెడ్డి అనేవాడిని జగన్మోహన్ రెడ్డి లోపరుచుకున్నాడు వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందే. సరే, ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. వివేకానంద గారికి ఈ పిఏతో పాటు ఒక కుక్క కూడా ఉంది, పెంపుడు కుక్క. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క. ఆ కుక్క ఈ దొంగల మాట వినదని చెప్పి తెలిసి వాళ్ళు ఆ కుక్కని చంపి వివేకానంద గారిని చంపారు. తర్వాత ముందు కుక్కని చంపారు. వివేకానంద గారిని చంపడానికి చేసుకున్న ప్లాన్లో కుక్కని చంపి వివేకానంద రెడ్డి గారిని చంపారు. కానీ అదే ప్లాన్లో ఇక పిఏ, ఆయన సొంత పిఏ అయ్యున్న కృష్ణారెడ్డి, ఆయన దగ్గర బతుకుతూ ఆయన ఇచ్చిన జీతంతో బతుకుతున్న కృష్ణారెడ్డి, కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్న కృష్ణారెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి అమ్ముడిపోయి ఈ హత్యలో వాళ్ళతో పాటు పాలు పంచుకొని వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఇంటికి వస్తారో ఎవరు లేకుండా చేసి వివేకానంద రెడ్డి గారిని చంపే సమయంలో ఆయన ఒంటరిని చేసి వాళ్ళు చంపడానికి వీడు పూర్తిగా సహకరించాడు, ఈ కృష్ణారెడ్డి పిఏ. వీడు తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్యాచ్తో కలిసి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత సొంత కూతురు, అంటే వివేక గారి కూతురు సునీత గారి మీద, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి గారి మీద, అప్పట్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ గారి మీద వీడు కేసులు పెట్టాడు. వీడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు స్క్రిప్ట్ అనమాట ఇదంతా. కేసులు ఎలా పెట్టాడు? వీళ్ళే, సునీత రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రిని చంపుకొని, అది మీరు అవినాష్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద తోయిండి అని చెప్పి మమ్మల్ని బలవంతం చేస్తున్నారు సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రామ్ సింగ్ గారు అని చెప్పి వీడి చేత ఒక తప్పుడు కేసు పెట్టించారు. అప్పుడు తప్పుడు కేసు పెట్టడమే కాకుండా వీడు పెట్టిన ఇమ్మీడియట్గా వాళ్ళ ముగ్గురు మీద పోలీసులు కేసులు కూడా బుక్ చేశారు. కోర్టులు కూడా మీద కేసులు బుక్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినాయి. అంటే అప్పుడు కోర్టులు కూడా అంతలా మేనేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో. కానీ మొదటి నుంచి చివరి వరకు నారాసుర రక్త చరిత్రను రాసిన దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి వరకు ఆ హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎలా చేశారో అనేది మొత్తం అంతా తేటతెల్లం, ప్రజలందరికీ తెలుసు. కానీ గుడ్డి కోర్టులు, ఆ న్యాయస్థానాలకి కానీ, ఆ సిబిఐకి కానీ వీళ్ళకి ఇంకా ఏమీ కనపడిన పరిస్థితి, వినపడిన పరిస్థితి. సో ఆ తప్పుడు కేసుల్ని సిఐడి విచారణ చేసి, ఈ కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసుని సిఐడి విచారణ చేసి, ఆ రామ్ సింగ్ గారు కానీ, మేం కానీ, నా భర్త గారు కానీ ఇందులో మా పాత్ర ఏమీ లేదనేది నిష్పక్షపాతంగా సిఐడితో విచారణ చేయించండి అని చెప్పి బాబు గారిని కలవటం జరిగింది. ఒక్కసారి మీకు వినిపిస్తాను. అది మనం నిన్నగా మొన్నే అనుకుంటాను దీని గురించి చర్చించి, దీనిపైన ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా లేదా, 100 రోజులు పూర్తిగా వస్తుంది, మరి ఈ కేసులో ఎటువంటి పురోగతి లభిస్తుందని చెప్పని మనం మాట్లాడాం. మరి ఈరోజు వైఎస్ సునీత, అదేవిధంగా తన భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు అడిగినటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు వైఎస్ వివేక కేసు విచారణకు సంబంధించి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయమని అడగల. ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి, వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఎవరైతే రామ్ సింగ్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని ఈ కేసును ఒప్పుకోమని చెప్పని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు, దీని విషయంలో మాకు కావాలంటే మమ్మల్ని ఒత్తిడి చేసే విధంగా ఆయన ఇచ్చేస్తున్నారు, దీని వెనక సునీత అట్లాగే రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కుట్రబన్ని మా పైన ఇది చేస్తున్నారు, వీళ్ళిద్దరి యొక్క ప్రోద్బలంతో, వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశంతో మా మీద కేసు ఒప్పుకోమని బెదిరిస్తున్నారని చెప్పని తాను కంప్లైంట్ ఇచ్చి, తర్వాత కడప కోర్టుకు వెళితే కడప కోర్టు మరి ఏం ఆలోచించిందో ఏమో తెలియదు కానీ, ఏదైతే వైఎస్ వివేక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ ఎస్పీ పైన, రామ్ సింగ్ పైన కేసు రిజిస్టర్ చేయమని ఇచ్చారు. దాంతో కేసు రిజిస్టర్ చేశారు కడపలో. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా రామ్ సింగ్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, రామ్ సింగ్ మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్పని, అట్లాగే దీని వెనక సునీత వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారని టోటల్ గా కేసును రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లారు. ఇదండి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ కుక్క కంటే కూడా విశ్వాసం లేని కృష్ణారెడ్డి. వీళ్ళు ఆయన సొమ్ము తిని, ఆయన మోచేతి నీళ్లు తాగి ఆయనని వెనకుండి చంపించిన వ్యక్తులు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది సిఐడి విచారణ చేయించమని చెప్పి సునీత గారు, రాజశేఖర రెడ్డి గారు బాబు గారిని కలవటం జరిగింది నిన్న.
ఏం చెప్తారు దీని మీద? సార్ ముందుగా ఈ విషయం గురించి మాట్లాడకన్నా ముందు నర్రెడ్డి సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె వరద బాధితుల కోసం 10 లక్షల రూపాయల చెక్ అందవేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్కి బాబు గారికి స్వయాన అందజేశారు. భార్యాభర్తలు ఇద్దరు, రాజశేఖర రెడ్డి గారును సునీత రెడ్డి గారు ఇచ్చారు. వారికి అభినందనలు తెలుపుకుంటూ సార్ ఇక్కడ క్లియర్గా ఉంది, వివేకానంద రెడ్డి గారి యొక్క పిఏ కృష్ణారెడ్డి, ఇది కేసు బయటకు వచ్చిన వెంబడే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆయన ఏకపక్షంగా మొగ్గు చూపాడు. అది అందరితో వాళ్ళతో కుమ్మక్కైనాడనే విషయము అందరికీ ఆడ పులివెందుల ప్రాంత ప్రజానీకానికి అందరికీ తెలుసు, అక్కడ ఉండేటువంటి వారికి. మరి కృష్ణారెడ్డి గారు ఈ విధంగా ఎందుకు వెళ్ళారనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఆయన ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. పులివెందుల ప్రాంతంలో నాకు తెలిసి పులివెందుల ప్రాంతంలో ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి వ్యక్తి లేడు. అవసరాల మీద, పనుల మీద ప్రతి ఒక్కరికి సార్, ఒక చిన్నపాటి పిల్లోడు వెళ్ళినా కూడా కూర్చోబెట్టి, అంటే ఏదో నేను ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఏదో దర్బారు చూపించేటువంటి వ్యక్తి అయితే కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. అది నేను చెప్పేటువంటి మాట కాదు, చాలా మంది ఇదే మాట చెప్పారు. ఆయన అజాత శత్రువు. మరి అటువంటి వ్యక్తి దగ్గర పని చేసినటువంటి ఇతను బాగా ఆర్జించాడు, సంపాదించుకున్నాడు, ఆయన పలుకుబడిని ఉపయోగించుకున్నాడు, పనులు చేయించుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆయన మరణానికి ఈయనే దారి చూపుతాడనేది ఆలోచించాలి. ఆ విషయం గురించి మనము చాలా బాధపడాలి సార్. ఎందుకంటే అంత మనిషి మనల్ని ఆదరించి కూడా అలాంటి పనులు చేయడం అనేది నిజంగా కృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకి ఇది తగదని కూడా నేను చెప్తా ఉన్నాను సార్. రెండో విషయము, ఇప్పుడు కడప జిల్లా కోర్టుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం సార్. సార్ కోర్టులు కూడా ఎలా అయిపోయాయి అంటే, న్యాయస్థానాలు జిల్లా కోర్టులో ఒక తీర్పు వస్తుంది సార్. ఈ జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ రాష్ట్ర స్థాయిలో హైకోర్టుకి వెళ్తాం. ఈ కోర్టును తీర్పును ఖండిస్తూ హైకోర్టులో ఇంకో తీర్పు వస్తుంది. హైకోర్టులో కూడా మనకు ఆ తీర్పు నచ్చలేదంటే సుప్రీంకోర్టులో దాఖలు చేస్తాం, అక్కడ కౌంటర్ వేస్తాం, అక్కడ కూడా ఇంకో తీర్పు వస్తుంది. ఏంటి సార్, రాజ్యాంగం అనేది అందరికీ ఒకటే, చట్టాలు అందరికీ ఒకటే, ఎందుకు ఇలా విభిన్నమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి? మరి ఎక్కడ లోపం ఉంది? ఇది ఎంక్వైరీలో లోపం ఉందా, లేకపోతే విచారణలో లోపం ఉందా, లేకపోతే న్యాయస్థానాలు ఇచ్చేటువంటి న్యాయమూర్తులలో లోపం ఉందా? మరి రాజ్యాంగం అందరికీ ఒకటైనప్పుడు వివిధ కోర్టుల్లో ఒకే అంశం మీద ఎలా విభిన్నమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం సార్. ఇది అందరికి సంబంధించిన విషయం. సమాజంలో పౌరుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం. వ్యవస్థలు అమ్ముడిపోయినప్పుడు ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అన్నప్పుడు ధనమే అన్నిటికీ పని చేసింది. ఇప్పుడు కాదంబరి జత్వాని గారి విషయం చూడండి, ధనము అధికారము అక్కడ పనిచేశాయి. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కుమార్తె విషయంలో కూడా ధనము అధికారమే పనిచేశాయి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో. మరి ఆమె సొంత కుటుంబ సభ్యురాలు అన్నం తినేటప్పుడు, అంటే అన్నం తిని స్టార్ట్ చేసి అన్నం ముగించే లోపల ముగించేటువంటి చర్చలు సార్ అవి. నిజంగా వాళ్ళు చెయ్యాలి మన వాళ్ళని అనుకుంటే ఇంతవరకు సాగదీరు, ఇంతవరకు చేసుకోరు. మనం అన్నం భోజనానికి కూర్చుంటాం కదా సార్, అందరం కుటుంబ సభ్యులతో. అన్నం మొదలు కాకముందు నుంచి కూర్చొని అన్నం తినేసి అయిపోయే లోపల చర్చలు అయిపోతాయి. ఇవన్నీ ఏముండవు. 100% సమస్యలు ఇలా చర్చించకపోవడం వల్లే ఈగోలకు పోయి నేనంటే నేను అని పోవడం వల్ల సమాజంలో చాలా సమస్యలు ఇలా పోయాయి సార్. ఒకరికొకరు నేనంటే నేనా అని చెప్పేసి పోయి సాగదీసుకుంటున్నారు. మరి ఇదే కడప కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క పిఏ కృష్ణారెడ్డి గారు అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళ ఇంట్లో బువ్వ తిన్నావు, వాళ్ళ ఇంట్లో కాఫీ తాగినావు, వాళ్ళ ఇంట్లో పడుకున్నావు, కోట్లు సంపాదించు, నీ యొక్క సర్వము ఆ కుటుంబం ఇచ్చినదే. వైఎస్ వివేకానంద రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి కుటుంబం ఇచ్చినదే. ఒక రకంగా ఆయన భిక్షే. మరి అటువంటి వ్యక్తిని తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అంటే ఇది కాదా సార్? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కాదా సార్? ప్రాణాలు తీయటం అంటే నమ్మించి ఏమైంది సార్? ఒకవేళ మీరు సాక్ష్యము వివేకానంద రెడ్డి గారికి చెప్పినారనుకోండి, ఏమైంది సార్? మహా అయితే చంపేస్తారు, అంతకుమించి ఏం చేస్తారు సార్? పోనీ నువ్వు బతికినంత మాత్రాన బతుకుతా భయపడాలి కదా. తప్పు చేసినా అనే లోపల ఉన్నటువంటి అంతరాత్మకు రోజు సమాధానం చెప్పుకోవాలి కదా సార్ పడుకునే ముందర. నాకు భిక్ష పెట్టినటువంటి వ్యక్తికి ప్రాణాలకు నేనే దారి తీశాను, అది పోగా మరి వారి కుమార్తె పైనే వాళ్ళే చేశారని చెప్పి కేసు పెట్టడం అనేది ఎంత నిజంగా సార్ శోచనీయం సార్. ఇలా చేయడం అనేది నిజంగా అది చరిత్రలో మరి ఏ వ్యక్తికైనా సాధ్యమో తెలియదు, కానీ కృష్ణారెడ్డి గారికి దక్కింది. రక్తపు గూడు తింటున్నాడు, పూర్తిగా అలవాటు పడి ఈ రోజు చేసిండొచ్చు సార్. నేను ఇందాకే గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, బుద్ధానుసారే కర్మ, కర్మానుసారే ఫలితం. మరి నీ యొక్క చేసినటువంటి కర్మకు నువ్వు అనుభవిస్తావా, లేకపోతే నీకు రేపు రాబోయే తరాలు అనుభవిస్తాయనేది
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. మరి అసలు కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం సార్? ఈరోజు అదే సిబిఐ అధికారి పైన రామ్ సింగ్ గారు కేసును పూర్తిగా డైవర్ట్ చేశారు. కర్నూలు అరెస్ట్ చేయడానికి వెళితే సిబిఐ అధికారుల మీద ఒక 50-60 మంది అటాక్. అసలు ఒక సినిమాలో చూపించే విధంగా సార్ అవును అలా ఉండేది. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ మా సమస్యకు పరిష్కారం చూపండి, మా నాన్నగారు ఎటువంటి తప్పు చేయలేదు, మా నాన్నగారి పైన రెండో భార్య అని చెప్పేసి ఈ విభిన్న అంటే ఏదో ఒక ఆమెను తప్పుడు ప్రచారాలు చేశారు, నిందలు మోపారు, మా మీద నిందలు మోపారు, మా మీదే కేసులు పెట్టారు, మమ్మల్ని వేధించారు, ఆర్థికంగా చిదిమేశారు, మానసికంగా ప్రశాంత లేకుండా చేశారు. మేమేమంటున్నామంటే సిఐడి విచారణ జరిపించి ఇప్పుడు మేమే చంపామని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు కృష్ణారెడ్డి కడప పోలీస్ స్టేషన్లో. దాని మీద కడప జిల్లా కోర్టు కూడా వారిని విచారించండి, వారి మీద కేసులు పెట్టండి అని చెప్పేసి కూడా ఆదేశించింది. దీని మీద ఇదే నర్రెడ్డి సునీత రెడ్డి గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, అక్కడ స్టే ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే తప్పు ఏదో రైట్ ఏదో కూడా కోర్టులు తెలియకోకుండా ఈ విధంగా కాలయాపన చేయడం అన్న వల్ల ఒక నిర్దోషి అనేవాడు పడేటువంటి మానసిక వేదనకు ఎవరు సార్ బాధ్యులు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల జరిగేటువంటి మానసిక వేదన మానసిక బాధకు కారణం ఎవరు? న్యాయస్థానాలు కాదా? ఒక్క వివేకానంద రెడ్డి గారి కేసే కాదు సార్, సివిల్ కోర్టుకు సంబంధించి కానీ చాలా విషయాల్లో న్యాయస్థానాలు విపరీతంగా లేట్ చేస్తున్నాయి సార్. ఎందుకు? ఇది ఎక్కడ లోపం ఉంది? ఇప్పుడు ఇదే వివేక గారి కేసులో ముఖ్య ఆధారాలు కానీ సాక్షులు కానీ 6 ఉన్నారు ముఖ్యమైన వ్యక్తులు. 6లో 4 జగన్మోహన్ రెడ్డి చంపించేశారని చెప్పి ఒక వాదన నడుస్తుంది. ఇంకా 2 మిగిలి ఉన్నారు. సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దస్తగిరి కూడా నన్ను చంపేస్తారని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ఆయన రక్షణ తెచ్చుకోవడం జరిగింది. ఆయన అప్రూవర్గా మారిపోయాడు. ఇదే జడ్జి ముందర వాంగ్మూలం ఇచ్చేశాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ సార్, రిటర్న్ స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చేశాడు. చంపామని కూడా దాన్ని మార్చడానికి ఏమీ లేదు సార్, అది రిజిస్టర్ అయిపోయింది, ఆన్లైన్ చేసేసి ఉంటారు. ఒకవేళ ఇతన్ని ఏం చేసినా కూడా అది వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు దాని తర్వాత సునీత గారిని ఇది చేశారు. కొన్నాళ్ళు బీటెక్ రవి అన్నారు, కొన్నాళ్ళు ఆదినారాయణ రెడ్డి అన్నారు, కొన్నాళ్ళు వాళ్ళు అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, అదన్నారు ఇదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందారు. ఎలక్షన్ మూమెంట్లో ఇదే విషయం మీద చర్చ జరగనీయకోకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టుకు వెళ్ళి. ఇది రాజకీయంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి. ఏంటి సార్ న్యాయస్థానాలు కూడా ఎలా అయిపోయాయి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం అనేది అసలు బాలేదు సార్. న్యాయస్థానాల మీద రోజు రోజుకు ప్రజలకి నమ్మకం పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దాదాపు 11 నుంచి 12 సంవత్సరాల నుంచి నడుస్తున్నా కూడా దాంట్లో ఏ పాటు కదలిక లేదు. ఒక జడ్జి వస్తాడు, ఒక ఆయన మొత్తం వింటాడు సార్, తీరా తీర్పిచ్చేటానికి ఆయన మారిపోతాడు, మళ్ళీ ఇంకో జడ్జి వస్తాడు. సామెత ఉంది కదా సార్, రెడ్ వచ్చా మొదలెట్టాను. అదే సామెత ప్రకారము ఒక జడ్జి రావడము, కేసులన్నీ అనడము, ఆయన వెళ్ళిపోవడము, మళ్ళీ మొదటి నుంచి రావడం, మళ్ళీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు స్టేల్ మీద ఒక నేరం ప్రూవ్ చేసి కూడా ఈడీ అటాచ్ చేసి కూడా ఏమీ చేయలేకపోతున్నాయంటే న్యాయస్థానాలు ఏం మాట్లాడాలి సార్? న్యాయస్థానాల గురించి ఏం మాట్లాడాలి? న్యాయము ఏళ్ల తరబడి ఈడు నిర్దోషం చూపించడానికి ఏళ్ల తరబడి సాగదీత, వాయిదాల మీద వాయిదాలు. 3041 స్టేలు వచ్చి తెచ్చుకున్నారు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది స్టేల్ అంటే న్యాయస్థానాలు ఇచ్చినట్టుగా, నేరం అంటే చేశాడో లేదో మీరే నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ అటాచ్ చేసింది, సిబిఐ అటాచ్ చేసింది, అన్నీ తెలుసు. వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అన్ని తీర్పు. ఇదే రామ్ సింగ్ గారు నిష్పాక్షికంగా పారదర్శకంగా పనిచేస్తుంటే ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. మరి ఇది న్యాయస్థానాలు కనపడవా సార్? క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. న్యాయస్థానాలకు వెళితే ఒక కేసుకు సంబంధించి న్యాయము జరగదు, ఏమీ జరగదనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. అంటే ధనము ఉంటే ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూపించారు. అది ఏ కేసులో? వివేకానంద రెడ్డి గారి కేసులోనే ప్రత్యక్షంగా చూపించారు. ఏదేమైనా చేయొచ్చు మనము, అధికారం ఉంటే ధనం ఉంటే ఈ రెండూ ఉంటే అని చెప్పేసి చూపించారు. మరి ఇంతకంటే ఏం మాట్లాడాలి సార్ మనం ఆ కేసు గురించి? మేమేమంటున్నామంటే న్యాయస్థానాలు ఇదే విధంగా ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ పట్టుకొని ఒక దోషికి శిక్ష పడకపోయినా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని ఏదైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్తో వెళ్తా ఉందో ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఉండేటువంటి కాలం ఏంది సార్? ఇప్పుడు ఉండేటువంటి కాలం ఏంది?
ఎలాంటి కాలంలో బతుకుతున్నాం మనము? ఈ టయానికి నెక్స్ట్ టయానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి జడ్జి రేపు ఉంటాడో కూడా తెలియదు, మారుస్తారో లేదో తెలియదు. ఎప్పుడు సార్ ఇంకా తీర్పులు ఇచ్చేది? ఎప్పుడు న్యాయం జరిగేది? ఏం చచ్చిపోయినాక? హత్య కేసులో కూడా ఇంకా ఇద్దరే సాక్ష్యాధారాలు మిగిలి ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా అంతం చేశారు. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్, కట్అవుట్ మర్డర్ అని. పోలీస్ టర్మినాలజీలో కట్అవుట్ మర్డర్ అంటారు. ఏ నుంచి జెడ్ వరకు ఒక వ్యక్తులు ఉంటే ఏ అనే వ్యక్తి బీకి సఫార్ ఇస్తారు, బి అనే వ్యక్తి ఒక డీకో ఈకో ఇస్తాడు, ఆ డీలో ఇంకోరు సమ్ ఎక్సెట్రా ఇచ్చుకుంటారు. ఈ మధ్యలో ఏ డీనో ఆ పర్సన్ ఇచ్చినటువంటి ఏ ఎక్సో వైనో లేపేస్తారు, ఉన్నటువంటి చైన్లో లింకులు తెంపేస్తారు. ఇంకెప్పుడు తెగిద్ది ఈ కేసు? అంత క్లియర్గా అన్ని క్రిమినల్స్ బుక్లో ఉన్నా కూడా ఇంకా న్యాయస్థానాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. న్యాయం లేట్ అవుతుంది అంటే నిర్దోషికి శిక్ష పడకూడదు, దోషికి శిక్ష పడపోయిన అంటే ఏడసారి ఇంకా ఏం మాట్లాడాలి న్యాయస్థానాల గురించి కూడా? మా ఆవేదన కూడా ఇదే. ఏదో మేము న్యాయస్థానాలను విమర్శించాలనో లేకపోతే న్యాయమూర్తులు విమర్శించాలనో కాదు సార్, న్యాయం లేట్ అవుతుంది అనేది మా బాధ. ఓకే అండి. చంద్రబాబు గారు అయితే సునీత గారి ఆవిడ బాధకి అర్థం చేసుకొని స్పందించడం జరిగింది. సిఐడి విచారణకు ఆదేశిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చి పంపించారు సునీత గారిని. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తప్పరు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు శ్రేణులు ప్రచారం చేస్తారు సార్. ఇక్కడ సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట తప్పడని చెప్పి ఆమె స్వయంగా నిరూపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.